వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్‌కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం ఫుల్ ప్రాసెస్. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చాము. అది గాని క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లై ప్రాసెస్ అంతా చూడబోయే ముందు మన యాప్ అనేది ఏదైతే ఉందో డౌన్‌లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయండి. ఆల్ సబ్జెక్ట్స్ క్లాస్ వైస్ ఉంటాయి. మరియు మీకు ఇక్కడ లెసన్ వైస్ ఉంటాయి. ఫస్ట్ లెసన్ ఇక్కడ ఒక థర్డ్ క్లాస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైస్ ఉంటాయి. ఎవ్రీ లెసన్ అనేది మీకు కవర్ అవుతుందండి. బిట్స్ అనేటివి అసలు మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. ఎవరైనా పర్చేజ్ చేయకుండా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే పీడీఎఫ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలర్ ప్రింట్‌లో ఉంటాయండి. ఓన్లీ యాప్ వరకే డౌన్‌లోడ్ అయితే చదువుకోవచ్చు మీరు. థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి న్యూ ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి. ఓకే. సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ సంబంధించి ఓల్డ్ ఉన్నాయి. న్యూ కూడా నైన్త్ అనేది అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. నూతన సిలబస్ ఆధారంగానే మనకు న్యూను, ఓల్డ్ 2 ఉన్నాయి. ఇదైతే మీకు 199 రూపీస్‌తోనే ఉంది. చూడండి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అదే విధంగా ఎస్‌జిటికి సంబంధించి వీడియో క్లాసెస్ కావాలంటే గనక చాలా తక్కువ ప్రైస్‌లో ఉంది. అవనిగడ్డ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అండి. ఎస్‌జిటికి సంబంధించి ఉంది ఫుల్ వీడియో క్లాసెస్. ఎస్‌ఏ సోషల్ సంబంధించి కూడా సేమ్ ఫ్యాకల్టీతో మనకి ఇక్కడ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. తీసుకోండి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎగ్జామ్స్ అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఆన్‌లైన్ టెస్ట్ అనేటివి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత లాభం మీకు. యూట్యూబ్‌లో ఆల్‌మోస్ట్ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. సైకాలజీ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, ఓకే. డీఎస్సీకి సంబంధించి పీఐఈ అయితేనేమి, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఇలాంటివన్నీ మీకు యూట్యూబ్‌లో ఫ్రీగానే ఉన్నాయి. చూడండి ఇక్కడికొచ్చి టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్యారలెల్‌గా మీకు ఇన్ టైమ్‌లో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఇంకా మనము అప్లై చేసే విధానం చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది కింద ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. లేదంటే ఏపీ టెట్ 2024 అనేది మనకు టైప్ చేసినా కూడా వస్తుందండి. ఇది మనకి ప్రింట్ ఫార్మ్ ఉంది. ఇక్కడ పేమెంట్ అనేది ఉంది కదా! పేమెంట్ అనేది క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు చేయాల్సొస్తుంది అప్లై అనేది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్యాండిడేట్ ఐడీ నేమ్ అడుగుతుంది. క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నంబర్ ఇవన్నీ ఫిల్ చేయాలి. మొబైల్ నంబర్ 2 టైమ్స్ ఫిల్ చేయాలి. మీరు ఓటీపీ అనేది వస్తుంది కాబట్టి మీరిక్కడ మీకు యూజింగ్‌లో ఉండేదే మీరు మొబైల్ నంబర్ అనేది పెట్టుకోండి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉంటుంది. సో, యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి మనమైతే యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు అప్లై చేసేటట్టుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఈడ పేపర్ 1ఏ ఓకే. పేపర్ 1ఏ ఉంది. పేపర్ 1బీ ఉంది. పేపర్ 1ఏ ఎవరికంటే ఎస్‌జిటి రెగ్యులర్ ఎవరైతే చేసుంటారో రెగ్యులర్ స్కూల్స్‌కి సంబంధించి ఓకే. అక్కడ మనకి ఎస్‌జిటికి సంబంధించి వీళ్ళు 1ఏ అనేది సెలెక్ట్ చేసుకుంటామనమాట. పేపర్ 1బీ ఎవరంటే స్పెషల్ డీఈడీ అనేది చేసుంటారండి వాళ్ళకి సంబంధించి. పేపర్ 2ఏ ఎవరంటే మనకి ఇక్కడ బీఈడీనే నార్మల్ మనకు మ్యాథ్స్, సైన్స్ ఎవరైతే చేసుంటారో అంటే మనకు ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సైన్స్, బయాలజీ ఇలాంటివన్నీ మనకు దీని కిందకి రావడం అనేది జరుగుతుంది. ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకిక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది పేపర్ 2ఏకి సంబంధించి. ఈ కింద లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంగ్వేజ్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఓన్లీ డీఎడ్ చేసుంటే గనక ఎస్‌జిటి ఒకటే సెలెక్ట్ చేసుకోండి. డీఎడ్, బీఎడ్ 2 ఉంటే మీరు ఎస్‌జిటి, ఎస్ఏ 2 పెట్టుకోవచ్చు. ఓన్లీ బీఈడీ ఉంటే మీ సబ్జెక్ట్ అనుగుణంగా మీరిక్కడ ఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పేపర్ 2బీ ఉంది కదా! ఈ 2బీ గాని, 2ఏ గాని ఇవంతా మనకు స్పెషల్ కోర్స్‌కి సంబంధించి స్పెషల్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే అది మనకు అప్లై చేసుకుంటారండి. అది సెలెక్ట్ చేసుకుంటారు. నార్మల్ రెగ్యులర్ చేసే వాళ్ళైతే గనక పేపర్ 1ఏ అనేది ఎస్‌జిటి, పేపర్ 2ఏ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి సబ్జెక్ట్స్ అనేటివి. ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసేసేయాలి. ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా గనుక ఎంటర్ చేసి ఇక్కడ మనకు ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది. అది క్లిక్ చేసి ప్రివ్యూ ఫార్మ్ అని చెప్పి క్లిక్ చేయాలి. ప్రివ్యూ అని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మన డీటెయిల్స్ అనేటివి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే. ఆధార్ నంబర్ అయితేనేమి, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చెక్ చేసుకోండి. అమౌంట్ అయితే 750 పే చేయాలి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేసినట్టయితే పేమెంట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. ఓకే అని టైప్ చేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటే ఓకే. ఇక్కడ మీకు అడుగుతుంది క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పే చేస్తారా? డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా అని. మనమైతే ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయడం అనేది జరుగుతుంది. మన కార్డ్‌కి ఉంటుందండి. మనది వీసా కార్డా, మాస్టర్ కార్డా, రూపే కార్డా అనేది ఉంటుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నంబర్స్ అన్ని టైప్ చేయండి. కార్డ్ నంబర్ టైప్ చేయండి. కార్డ్ హోల్డర్ నేమ్ టైప్ చేయండి. ఎక్స్‌పైరీ డేట్ టైప్ చేయండి. సీవీవీ నంబర్ టైప్ చేసి పే నౌ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఓటీపీ మనకు మొబైల్‌కి ఏదైతే లింక్ అకౌంట్ ఉంటుందో బ్యాంక్‌కి దానికి ఓటీపీ అనేది వస్తుంది. అది టైప్ చేయండి. టైప్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు సక్సెస్‌ఫుల్ యువర్ పేమెంట్ వాస్ సక్సెస్‌ఫుల్ ఫర్ ఏపీటెట్ 2024 అని వస్తుంది. ఇక్కడితో మీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయినట్టు. ప్రింట్ అనేది క్లిక్ చేసినట్టయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ బిల్ పేమెంట్ అనేది. నెక్స్ట్ మనకి సైడ్‌లో హోమ్ అని ఉందండి. హోమ్ గనుక క్లిక్ చేసినట్టయితే మీ హోమ్ పేజ్‌కి వెళ్తుంది. పైన ఆరెంజ్ కలర్‌లో ఉంది కదా! అది క్లిక్ చేసినా కూడా వెళ్తుంది. ఇక్కడ మనకు పేమెంట్ అనేది అయిపోయింది కదా! ఇక్కడ మనము క్లిక్ చేద్దాం ఇంకా. క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది అది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చినామో అది టైప్ చేయండి. ఇక్కడమైతే క్యాప్చా టైప్ చేసి లాగిన్ అని ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్‌లో మన డీటెయిల్స్ రావడం జరుగుతుందండి. మన నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మనకు పక్కన హోమ్ అనేది ఉంది లెఫ్ట్ సైడ్. దాని కింద క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది. దీని కింద టెట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుందండి ఫస్టే. సో, అది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు టెట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేయమని చెప్తుంది. ఐ హావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ ఇది మాత్రం ఫస్ట్ మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఆర్ యూ అవేరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మీరేమన్నా ఇప్పుడు డీఎడ్ చేస్తూ ఉంటే గనక డీఎడ్, బీఎడ్ వాళ్ళైతే యెస్ అని పెడతారు. మనది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి నో అని పెడతాము. లేదు
ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఫైనల్ ఇయర్ అన్నారండి ఇక్కడ. సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు అంటే అప్పుడు మనం యెస్ అని పెడతాం. ఇక్కడైతే మనకు అయిపోయింది కాబట్టి నో అని పెట్టాను. హావ్ యూ అపియర్డ్ టెట్ కమ్ టీఆర్‌టీ ఎగ్జామ్? టెట్ కమ్ టీఆర్‌టీ ఎగ్జామ్ లాస్ట్ టైమ్ రాసుంటే గనక నువ్వు యెస్ అని పెట్టేసి హాల్ టికెట్ నంబరు, ఇయర్, మంత్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాకు లేదు మర్చిపోయినాను అనుకుంటే గనక హాల్ టికెట్ నంబర్ లేదు అంటే సింపుల్‌గా నో పెట్టండి. ఏం అవసరం లేదు. కానీ హావ్ యూ అపీర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అంటే మాత్రం ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్ రాసారా అంటే యెస్ అని టైప్ చేయండి. రాసిన వాళ్ళు ఉంటే గనక యెస్ అని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఏ ఇయర్ రాసారో ఆ హాల్ టికెట్ నంబర్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మీరు రాసిన తర్వాత మీరు ఏదైనా ఇచ్చేసి నెక్స్ట్ ఫార్మ్‌కి ఎళ్ళిపోదామండి. మన నేమ్ ఆల్రెడీ వచ్చేసింది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మేలా, ఫీమేలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఫీమేల్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకొచ్చేస్తుంది. ఫాదర్ నేమ్ టైప్ చేయండి. మదర్ నేమ్ టైప్ చేయండి. కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓసీనా లేక బీసీ, బీసీలలో ఏ, బీ, సి, డి ఉంది. ఎస్సీ, ఎస్టీ అని ఉంది. ఇక్కడైతే మనకి ఈబీసీ ఏం లేదు కాబట్టి ఓసీ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓసీ వాళ్ళు ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సెలెక్ట్ చేస్తామని వాళ్ళే ఇచ్చారు. ఆర్ యూ ఇఫ్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీహెచ్ అయితే మీరు యెస్ అనండి. కాకపోతే నో అనండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే అమౌంట్ కూడా మనకు చూయిస్తుంది. నెక్స్ట్ మనం కిందకి స్క్రోల్ చేసినట్టయితే క్వెషన్ పేపర్ మీడియం అని వస్తుందండి. క్వెషన్ పేపర్ మీడియం సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. ఆల్రెడీ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మనకు ఎక్స్‌ట్రాగా ఏం లాంగ్వేజ్ కావాలి అనేది. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్ ఉంది. సింపుల్‌గా మనకు తెలుగు అండి. ఇంగ్లీష్, తెలుగు రెండిట్లోనూ ఉంటుంది లాంగ్వేజ్ అనేది మనకు ఇక్కడ క్వెషన్ పేపరు. పేపర్ 1 చూడండి. ఇంటర్మీడియేట్‌లో గనక మీకు 50 మార్క్స్ ఉంటే గనక ఇంటర్మీడియేట్‌లో ఓసీ వాళ్ళు 50 మార్క్స్ ఉంటే గనక మీరిక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు 45% మాత్రమే ఉందంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఈడ గ్రాడ్యుయేషన్ సంబంధించి బీఈడీ వాళ్ళకి సంబంధించి 50% ఉంటే మనకు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్‌ఈటీ కాబట్టి మనకి ఇంటర్మీడియేట్ 50% ఉంది కాబట్టి ఇక్కడ మనము అది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన పర్సనల్ డీటెయిల్స్ అండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మండలు, విలేజ్, డోర్ నంబరు, స్ట్రీటు, పిన్ కోడ్, మొబైల్ నంబర్ ఆల్రెడీ ఇచ్చారు. ఆధార్ ఇచ్చేసారు. ఈమెయిల్ ప్లస్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ 10థ్ క్లాస్ హాల్ టికెట్. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని చెప్పండి. అంటే మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్. కాకపోతే నో. ఆల్‌మోస్ట్ నోనే ఉంటారు. ఓకే. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫార్మ్‌కి ఎళ్ళిపోదాం. మనకు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేది అడుగుతుంది. మనకైతే ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నాం, సెంటర్ ఎక్కడ ఇవ్వాల్సొస్తుంది అని మనకు ఓకే. చూడండి మీరు 6 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మినిమమ్ 6 అండి. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి ఆప్షన్స్ అంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ 1 ఫస్ట్ ప్రిఫరెన్స్‌లోనే మనకొచ్చేస్తుంది. లేకపోతే సెకండ్ ఓకే. ఇక్కడ రిమూవ్ చేసుకోవాలంటే యాడ్ చేసినట్టు రిమూవ్ చేయొచ్చు. ఈ 6లో రిమూవ్ చేయడానికైతే లేదు. కనీసం నువ్వు 6 అయినా సరే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోటో అనేది ఫైల్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా అనేది కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. అప్‌లోడ్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని చెప్పి ప్రివ్యూ ఫార్మ్ అనండి. ఒకసారి చూసుకోండి డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది. అంతా క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫార్మ్ అనండి. ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ డీటెయిల్స్ అనండి. అంతా సరిపోయిందనుకుంటే సబ్మిట్ ఫార్మ్ అని చెప్పి అనండి. క్లిక్ చేసినట్టయితే మనకిక్కడ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అని వస్తుందండి. ఈడ మీరు ప్రింట్ తీసుకోండి. మనకి యూజ్ అవుతుంది. ఓకే. ప్రింట్ తీసుకున్నామంటే మనకు సేవ్ అనేది అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేసుకుంటారో సేవ్ చేసుకోండి. ఇది మనకు సంబంధించి. ఫోటో ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఫోటో అనేది మనం చూసినట్టయితే ఒక పేపర్ మీద మీ ఫోటో అనేది ఇలాగా మనకు సరిపోయేటట్టు ఒక ఫోటో అనేది పెట్టండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. కింద ఏం చేయాలంటే బ్లాక్ ఇంక్‌తో మనకి మన సిగ్నేచర్ అనేది పెట్టండి. ఓకే. మన సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఈ రెండిటిని కలిపి ఫోటో అనేది తీయండి. రెండిటిని కలిపి ఒక ఇమేజ్ ఫోటో అనేది తీసి మనకి ఇక్కడ నెట్‌లోకి వచ్చినట్టయితే మన గూగుల్‌లోకి వచ్చినట్టయితే రెడ్యూస్ ఇమేజ్ సైజ్ ఇన్ కేబీ అని చాలా వెబ్‌సైట్స్ దొరుకుతాయి మనకి. ఓకే. ఈ విధంగా మనం క్లిక్ చేసినట్టయితే ఒక వెబ్‌సైట్‌ని మనం ఏమన్నా క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. అప్‌లోడ్ ఇమేజ్ సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పండి. సెలెక్ట్ ఫైల్స్ అని క్లిక్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది ఫోటో అనేది. ఫాంట్ సైజ్ అని అడుగుతుంది. సైడ్ అది 140 అని క్లిక్ చేసుకోండి. అంటే మనం 150కి బిలో అన్నారు కాబట్టి 140, 130 అయినా పర్లేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం డౌన్‌లోడ్ అని క్లిక్ చేసినట్టయితే అది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇది వెళ్లి మనం అక్కడ డౌన్‌లోడ్ అనేది అక్కడ మీద అప్‌లోడ్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకు బ్లాక్ ఇంక్‌తోనే సిగ్నేచర్ చేయమన్నారు కాబట్టి బ్లాక్ ఇంక్‌తోనే సిగ్నేచర్ చేయండి. ఓకే. ఈ విధంగా మనకు అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందండి. మన యాప్‌లో టెస్ట్ సీరీస్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు క్లాస్ వైస్ ఉంటాయి. ఇందులోనే మీకు లెసన్ వైస్ ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్ అయితాయి చూడండి. చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్‌కి కాల్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈడ మీకు క్లాస్ వైస్, లెసన్ వైస్ ఓల్డ్ ఉంది, న్యూను ఉంది. 2022 ఉంది, 2023 గూడా ఉంది. సో, మీకు చాలా యూజ్ అవుతుందండి. 80% సిలబస్ అంతా మీకు కవర్ అవుతుంది. మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్‌గా రావడం అనేది జరుగుతుంది.